హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీ రాపల్లి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రెండు విషయాలు బాగా సంచలనంగా ఉన్నాయి. మూడోది ఎవర్ బర్నింగ్ టాపిక్, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఒకటి, ఉచిత బస్సులు. అబ్బా, ఎన్నాళ్ళ నుంచో ఉచిత బస్సులు. ఎక్కడికంటే అక్కడికి టెంపుల్స్కి వెళ్ళండి, అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి. జనసేన వాళ్ళు యాడ్, భర్త భార్యని విహారయాత్రలకు టెంపుల్స్కి తీసుకెళ్ళకపోతున్నాడని బాధతో అన్నం కూడా తినకుండా ఉంటే భార్య వచ్చేసి, పర్లేదండి మీరు సోన్సోకి ఓటు వేయండి, వారు ఒక టికెట్ ధర మొత్తం పోతుంది, నన్ను ఒక్కదానికి టికెట్ ఉండదు, మీరు తీసుకెళ్ళండి అంటూ ఓ పెద్ద యాడ్ అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఫ్రీ బస్సులో ఏం జరుగుతుంది? ఓన్లీ 5 రకాల బస్సులకి పర్మిషన్ ఇచ్చారు. మరి 5 రకాల బస్సులకే పర్మిషన్ ఇస్తే మిగిలిన వాళ్ళంతా ఏమైపోవాలి? ఇప్పుడు చాలామందికి తెలియదు. ఒక బస్సు కాబట్టి ఒక బస్సు ఎక్కుతూ ఉంటారు. ఎక్కగానే టికెట్ ఫేర్ చేయమంటే, డబ్బులు కట్టమంటే కడతారా? మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్సు, మళ్ళీ ఇంకోటి 4, 5 వాటికే ఇచ్చారు పర్మిషన్. మరి మిగిలిన బస్సులందరికీ ఎందుకు ఇవ్వలేదు? ఇది మోసం కాదా? అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎప్పుడూ కూడా ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారా అంటూ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం గనక చూసినట్లయితే, ఇప్పుడు ఈ మహిళ బాధ ఒకసారి వినండి మీరు. పెట్టాలి, ఒకటి పెట్టి తెలియని ఉంటాం, బాగా తక్కువ తెలియని వాళ్ళం. మరి ఫ్రీ అని ఎక్కువ అప్పుడు మరి డబ్బులు అంటే అప్పుడు ఎక్కడ తేవాలి? లేకుండా ఎత్తే ఫ్రీ అని పెట్టాలి అంటే డబ్బులతో పెట్టి వేసేసి వాళ్ళు వచ్చి బస్సులో కూర్చుంటే ఇది కొంతమంది పరిస్థితి. అయితే ఈ ఫ్రీ బస్ అనౌన్స్ చేసిన తర్వాత బస్సుల్లో ఒక హై డ్రామా నడిచింది. అది మీ అందరూ చూసే ఉంటారు. ఆ హై డ్రామా వెనుక అసలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా బస్సులో ఎక్కితే టికెట్ కొనాలా? చంద్రబాబు నాయుడు గారికి టికెట్ నేను కొంటా అంటే నేను కొంటా, నువ్వు కొనంటే నువ్వు కొనని, మేమే కొంటాం, ఆయన కూడా టికెట్ కావాలని ఇటు లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి ఏమో కండక్టర్ టికెట్ కొట్టిస్తుంది. నాకు అర్థం కాని విషయం అంటే, ఎమ్మెల్యేలు, ఎంపీలకి, ఎవరికైనా ప్రజాప్రతినిధులకి ప్రతి బస్సులో ముందు సీటులో ఎమ్మెల్యే రిజర్వ్ ఫర్ ఎమ్మెల్యే, రిజర్వ్ ఫర్ ఎంపీ అని సీట్లు ఉంటాయి. వాటిలో వెళ్ళి వీళ్ళు టికెట్లు కొనుక్కోవడం, దానికోసం కొట్టుకోవడం, వీళ్ళు కాన్స్టిట్యూషన్ తెలుసా? అసలు బస్సు ఎప్పుడైనా ఎక్కిన మొఖాల వీళ్ళ కోసం ఎక్కా? ఓకే, ఎక్కారంటే ఎక్కారు, మళ్ళీ టికెట్లు డ్రామాలు ఎందుకు ఇవన్నీ? ఆర్టిస్టిక్ డ్రామాలు. ఇలా బాధ ఏంటి? వీళ్ళకి అన్ని బస్సులు కావాలంటే మీరేం చెప్పారు? ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు ఓకే. ఇప్పుడు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఓన్లీ 5కే ఇస్తున్నారు. నెక్స్ట్ పరిస్థితి ఏంటి? లేవు. అండ్ తిరుపతిలో ఏంటి? తిరుపతి ప్రజలు ఏం తప్పు చేశారు? తిరుపతి మొత్తంలో ఎందుకు బస్సు ఉచితం ఉంటలే? తిరుపతిలో ఆర్టీసీ నడవదా? అంటే తిరుపతి వేరే స్టేట్లో ఉందా? అంటే తిరుపతి మనకు సంబంధించదా? అంటే ఏపీ గవర్నమెంట్ తిరుపతిలో బస్సుల్ని ఫ్రీగా ఇవ్వదా? ఎందుకని? తిరుపతి వాసులు చేసిన తప్పేంటి? తిరుపతికి వెళ్ళే వారు చేసిన తప్పేంటి అని కూడా చాలామంది మహిళలు ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి ఏం చెప్తారు? అండ్ ఎంత పక్కన పెడితే ఈ గొడవకు ఇంకో గొడవ ఉంది, అది కూడా చూపిస్తాం మీకు క్లియర్గా. ఫ్రీ బస్ పథకం వద్దు, ఆటో డ్రైవర్ల పాలిట మరణ శాసనం అంటూ నడి రోడ్డు మీద హ్యాంగింగ్ వేసుకుని వాళ్ళు కొంతమంది యాక్ట్ చేస్తున్నారు. ఇల్లు కూడా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు వీళ్ళలో కూడా. ఆటో కార్మికులకు మంత్రి నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాలి. ఏంటి హామీ ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్కి 10,000, 12,000 ప్రతి సంవత్సరం వేసేవారు. అది రిపేర్ల కోసం అది ఇది అనేసి. అయితే దాన్ని 15,000 చేస్తూ ఎలక్షన్స్ ముందు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేయడం జరిగింది. మరి ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయకుండానే ఇప్పుడు వీళ్ళు ఫ్రీ బస్ అంటూ ప్రవేశపెట్టారు. మనందరికీ తెలుసు, కర్ణాటకలో ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ ఫెయిల్యూర్ అయింది, తెలంగాణలో ఫెయిల్యూర్ అయింది, ఎక్కడెక్కడైతే ఫ్రీ బస్ ఉన్నారో అక్కడ ఫెయిల్యూర్ అవుతూనే ఉంది. అదే కాన్సెప్ట్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ప్రజలకు మంచి జరుగుతుందంటే మా ఛానల్ తరపున కూడా మేము చాలా హ్యాపీయే. బట్ మధ్యలో నలిగిపోతున్నటువంటి ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటని వాళ్ళు అడుగుతున్నారు. ఒకసారి వాళ్ళ బాధ కూడా మీరు వినండి. మంచి ఆర్టిస్టులే చూడండి.
హ్యాంగ్ వేసుకుంటున్నా, నేను నవ్వుతా హ్యాంగ్ వేసుకుంటున్నా వీళ్ళంతా. మంచి ఆర్టిస్టులు దొరికారు కదా ఇలా కూడా. ఫ్రీ బస్సు పథకాన్ని సిఐటిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అయితే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి అని చెప్పిన ఈరోజు మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల పట్ల చాలా చిన్న చూపుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అర్థమవుతా ఉంది. రేపు నుంచి జరగబోతున్నటువంటి ఫ్రీ బస్సు పథకం ద్వారా ఈరోజు ఆటో కార్మికుల కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్న అయిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. దాదాపు లక్షల రూపాయలు అప్పు చేసి ఈరోజు ఆటో కార్మికులకు ఈరోజు పనులు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆటో కార్మికులందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పారని ముఖ్యమంత్రి అదేవిధంగా యువకాలం సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా సమస్య పరిష్కారం చేయలేదు. ఆ సమస్య పరిష్కారం చేసిన తర్వాత ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసి ఉంటే బాగుండేదని చెప్పని సిఐటిగా అభిప్రాయపడతా ఉన్నాం. ఈరోజు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పని హామీ ఇచ్చాడు. ఏదైతే బిల్డింగ్ వర్కర్స్ కు సంక్షేమ బోర్డు ఉందో అదే మాదిరిగా ఆటో కార్మికులందరూ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తారని చెప్పిన హామీ ఇచ్చాడు. వీళ్ళందరికీ కూడా లైసెన్స్ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు 25,000 రూపాయలు ఇస్తామని చెప్పని హామీ ఇచ్చాడు. అదేవిధంగా ఈరోజు ఆర్టీఏలు అట్లాంటి ఆర్టీఓలు ఇట్లాంటి దాడులకు ఇంకా చేయనీపోమని చెప్పిన అనేది హామీ ఇచ్చాడు. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. వాటన్నిటిని కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పిన ఈరోజు సిఐటిగా ఉరితాళ్ళు వేసుకొని మా జీవితం ఇంతే, మీరు కనుక సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మా జీవితంలో ఉరితాలు తప్ప వేరే పరిష్కార మార్గం లేదు అని చెప్పిన అనేది ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంది. వెరీ గుడ్. వీళ్ళు ఆటో కార్మికులు గతంలో 10,000 తీసుకునేవారు, ఇప్పుడు 25,000 ఇస్తా అన్నారు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్తూ ఉన్నారు కదా. వీళ్ళకి 25,000 ఇస్తే ఏమైపోయాలి, ప్రజలు ఏమైపోయాలి, మిగిలిన వాళ్ళు వేరే డ్రైవర్లు, లారీ డ్రైవర్లే కదా, వాళ్ళదే లైఫ్లే కదా, క్యాబ్ డ్రైవర్లు ఏమంటారు వాళ్ళదే లైఫే కదా, వాళ్ళకి ర్యాపిడో వాళ్ళు వీళ్ళందరికీ ప్రాబ్లమే కదా. మరి వాళ్ళు ఏం చేయాలి? పోనీ ఇన్ని కబుర్లు చెప్తున్నారు, వీళ్ళ భార్యలు ఫ్రీ బస్ ఎక్కకుండా ఉంటారా? ఆటోలో వెళ్తారా? 25,000 ఇస్తే వెళ్ళరు. ఏంటంటే ప్రభుత్వం అనేది ఒక మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకుంది, దాన్ని గర్వంగా తీసుకొని కొన్నాళ్ళు చూసి ఫైట్ చేద్దామని కూడా వీళ్ళకి ఉండదు. వెంటనే బురద చల్లేయడానికి తయారైపోతారు అనమాట. ఏదో ఒకటి చేసింది, ఒక 5 బస్సులు 6 బస్సులు ఇచ్చిన మాట కోసం ఏదో చేసింది. 5-6 బస్సులకే ఇలా అయిపోతే నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పినట్టు అన్ని బస్సులు కనుక వీళ్ళు ఫ్రీ బస్ అనేది ఇస్తే వీళ్ళు ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ధర్నా చేసేవారేమో. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన మాటని నెరవేర్చినందుకు హ్యాపీగా ఉండాలి. వీళ్ళ భార్య పిల్లలకి ఉచిత బస్సు ఎక్కనివ్వకుండా ఉండగలుగుతారా? వీళ్ళలాగే క్యాబ్ డ్రైవర్లు, ర్యాపిడోలు వీళ్ళందరికీ తగ్గుతుంది. ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ర్యాపిడో లేదంటారు, కానీ కొన్ని ప్రదేశాల్లో ఉంది. సో మొత్తానికి చెప్పాలంటే ఆటో డ్రైవర్లు కావచ్చు, ఆడవారు కావచ్చు, చాలామంది ఈ పథకం పైన అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఎంతో కొంత ఇచ్చినందుకు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పటికి 2 పథకాలు ఇచ్చారు, 3 పథకాలు ఇచ్చారు, 3 కూడా ఫుల్ఫిల్గా ఏది ఇవ్వలేదనేది మాత్రం ఆ బ్యాడ్ నేమ్ ప్రభుత్వానికి ఉంది. రాబోయే రోజుల్లో వాటిని ఏమన్నా ఓవర్కమ్ అవుతారని చూడాలి. ఈ మొత్తానికి ఇది మీరేమంటారు? ఫ్రీ బస్సులో మీకు కూడా చోటు ఉందా? ఏ బస్సు, ఏ ఫ్రీ బస్సు, ఏ బస్సు కాదో తెలియటానికి ఇది స్త్రీ శక్తికి కేటాయించిన బస్సు కాదు అని బోర్డులు కూడా క్లియర్గా పెడుతూ ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ఐక్యూ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
ఎవరైనా వచ్చి ముందే ఎక్కేస్తారేమో ఈ బస్సులో, ఫ్రీ బస్ అని గొడవ పెట్టుకుంటారేమో అని ఆలోచించి ఇది స్త్రీ శక్తి పథకం కిందకి ఈ బస్సు రాదండి. అన్ని బస్సులకు బోర్డులు ఉన్నాయి, అడగండి, కండక్టర్లు డ్రైవర్లు చెప్తారు. ఇందాక ఒక ఆవిడ మాట్లాడినట్టు కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం మాత్రం ఏమీ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.